అరవింద్ ఏమైంది అరవింద్? అయ్యో ఓకే? ఏంటి ఓకే? చూస్తున్నావంటే వచ్చి హెల్ప్ చేయి. కొంచెం పేషెన్స్ అరవింద్, రిలాక్స్. ఏంటో చూస్తూ నిలబడ్డావు? రా హెల్ప్ చేయి. దుర్మార్గురాలా, ఫారెన్ కెళ్ళొచ్చి బాగా చెడిపోయావు. అది చేసేదేదో తలుపు మూసుకొని చేయొచ్చుగా. ఇలాంటి సీనా ఎత్తులా పెరిగావు, లోపలే వేసుకోవా? ఫ్రీగా వదిలేసాను దివ్య. థ్యాంక్స్ అలా ఉంచు. నా పేపర్స్ ఎక్కడ? అవన్నీ రెడీగా ఉన్నాయి, కానీ నేను నీకు డివోర్స్ ఇవ్వాలంటే యాక్చువల్లీ డబ్బులే కదా. ఎంత కావాలి చెప్పు. అన్నిటికీ రెడీగా ఉంది. బ్లాంక్ చెక్. చెక్ ఓకే, కానీ అంతేకాకుండా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్సా? చెప్పు విందాం. చిన్నతనం నుంచి నువ్వు నేను మంచి ఫ్రెండ్స్గా ఉన్నావు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా కూడా లవ్ చేసుకుంటూ తిరిగాం. బట్ ఎందుకో తెలీదు, ఈ పెళ్లి మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఒకే రోజులో పెటాకులైంది. యుసీ, మనం భార్యాభర్తలుగా బతకనే లేదు. సో నువ్వు ఒక వారం పాటు నాకు మంచి భార్యగా ఉంటే నన్ను చూసుకో, ఆ తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను. వాట్? ఏంటి వేషాలా? ఏయ్, నా పేరు కూడా నీ మీద పడదు. గాడ్ ప్రామిస్. వాట్ రబిష్. ఒక్క వారం వీడితోనా? ఛాన్సే లేదు. ఓకే, నో ప్రాబ్లం. మనం కోర్టులో కలుద్దాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకేం తొందర లేదు. ఐ హ్యావ్ ఆల్ ది టైం. ఒక్క వారం? ఒకే వారం. సిక్. అయ్యా, మూవీ అయిపోయింది. నా కాలేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎలా రాసా? పాస్ అవుతాను. స్టడీస్ కంటిన్యూ చేస్తావా? మాస్టర్స్? లేదు. పిహెచ్డి చేయొచ్చుగా నా మీద. నా గురించి. Come here. నెక్స్ట్ మూవీ యాక్ట్ చేయబోతున్నావా? చేయను. ఎలా మేనేజ్ చేస్తావు మరి? మీ వాడిని వదిలేలా లేడు. వాడు నా వాడు కాదు, నా వాడు ఒళ్ళోనే నేను కూర్చున్నాను. వాడితో నాకే అవసరం లేదు. నాకు యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. వదిలే, వాడిని నేను మేనేజ్ చేస్తాను. నాతో మా ఇంటికి వస్తావా? ఎవ్వరికీ తెలియనివ్వద్దు, ఎవ్వరికి చెప్పొద్దు. మా అమ్మ నాన్నకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అని చెప్తాను. నువ్వు చెప్పేది నిజమేనా అని చూస్తున్నాను. లేదంటే చెప్పేవాడినే కాదు. అయితే ఏం చేద్దాం? ఊరు వెళ్తున్నావా? ఇప్పుడే బయలుదేరిపోదామా? తిరిగి రానక్కర్లేదుగా? లేదా కొన్ని రోజులు మాత్రమేనా? ఎంత ప్యాక్ చేసుకోవాలి? కట్టుకున్న చీరతో బయలుదేరు. ఇప్పుడు చీర కట్టుకుని రమ్మంటున్నావా?
కూర్చోండి. చాలు వెళ్ళు. కూర్చోమ్మా. కూర్చోమ్మా. కూర్చో. ఏంటి రఘు, ఏంటి సంగతి? సారీ నాన్న, ఈ ఒక్క విషయం మాత్రం నేను మీకు చెప్పలేదు. తన పేరు లేఖ. తను నేను పెళ్లి చేసుకోవాలి ఎప్పటికైనా. అంతవరకు తను మన ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. తనకి ఎవరూ లేరు. అమ్మా, మిగతా విషయాలు నువ్వు చెప్పు ప్లీజ్. నువ్వు చెప్పు. చెప్తూ ఎందుకు ఆపేశావు? దాంతో నేను మాట్లాడతాను, అది మా విషయం. అది చెప్పాను కదా. ఏంటి ఇప్పుడు ఏం చేయమంటావు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతేగా? మీ ఇద్దరు కలిసి కాలేజీలో చదువుకున్నారా? లేక చెప్పు. లేదు. ఇదేమీ అంత ఈజీగా జరగలేదు. 2 గంటల పాటు డిస్కషన్ జరిగింది. కరెక్టే కదా? మా ఇంట్లో మా మధ్య వాళ్ళ కూతురిగా, నా భార్యగా ఒక అమ్మాయి ఉండబోతోంది. ఓ 2 గంటలు కూడా తన గురించి మాట్లాడకపోతే ఎలా? తను వాళ్ళకి బాగా నచ్చింది. ఎందుకంటే నేనంటే వాళ్ళకి ప్రాణం. హేమా, హేమా, రేయ్ ఎక్కడ హేమా? హేమా ఎక్కడ? హేమా హేమ ఎక్కడి నుంచి చెప్పరా? రేయ్ హేమ ఏం చేస్తావు? చైతీరా, హేమ ఎక్కడ ఉంది? చైతీ చెప్పరా? రేయ్ హేమ ఎక్కడ? హేమా, హేమా స్టాప్ ఇట్. ఏయ్ రౌడీజన్ చేస్తున్నావా? ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం ఏంట్రా? ఏయ్ హేమ ఎక్కడ? ఏయ్ అది నా కూతురు, దాని గురించి అడగడానికి నువ్వెవరు? నేను తన లవర్ని రా. ఇప్పుడే ఇక్కడే తన కళ్ళ ముందు ఉండాలి, లేదంటే ఇంట్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. అడ్డంగా నరికేస్తాను. ఎక్కడరా? అడుగుతున్నాను కదా, చెప్పవేంట్రా? ఎక్కడ తను? హేమ ఎక్కడ? చెప్పకపోతే ప్రాణాలు పోతాయి. హేమ ఎక్కడ? వదిలే అమ్మా. నీ ప్రేమ కోసం మమ్మల్నే చంపేస్తానన్నాడంటే నీ కోసం తను ప్రాణాలు కూడా ఇస్తాడమ్మా. ఇంతకన్నా మంచి అల్లుణ్ణి నేను తీసుకురాలేను. నీకోకే అయితే నాకు ఓకే. ఆ పెళ్లి చూపులకైనా కాస్త పద్ధతిగా రమ్మను. అంతటి మనగాడివా? మా వాళ్ళనే చంపడానికి వచ్చావు? మాట్లాడవేంటి? నీకేమన్నా అయిందేమోనని భయపడ్డాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా వాళ్ళు నన్ను చంపేస్తారనుకున్నావా? చూడు, నువ్వు అనుకుంటున్నట్టు మా నాన్న అన్నయ్యలు అంత మూర్ఖలేం కారు, తెలిసిందా? నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏ నువ్వున్నావుగా. నేనా? నేనెవరినయ్యా నీకు? నీ గురించి బాధపడ్డానికి నేనెవర్ని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమే? ఒక మాట లేదు, మంచి లేదు. ప్రేమించిన వాడివైతే అలా నన్ను చూస్తూ ఊరుకోవు. బీచ్లు, పార్క్లు, షికార్లంటూ పాప నా కోసం తిరిగి తిరిగి పిచ్చోడు అయ్యేవాడివి. సరే అదొదిలే. ఇక్కడ నువ్వొంటరిగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను. నేను రాగానే కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకున్నావా? గాలి కూడా దొరనంత గట్టిగా కౌగిలించుకుని నేను చాలు చాలు అనేంత వరకు నన్ను ముద్దు పెట్టుకున్నావా? చెప్పవయ్యా, నువ్వు ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలి? కౌగిలించుకున్నావా? ముద్దు పెట్టావా? చెప్పు. అలా మాట్లాడకుండా ఉంటావేంటి? ఎవరూ లేరు,